హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీతమ్మ ధార వైజాగ్ సంబంధించి ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, మే నెలకు సంబంధించిన తాజా సమాచారంతో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో సీతమ్మ ధార సంబంధించి చాలామంది మనకు కామెంట్ చేయడం జరిగిందండి. సీతమ్మ ధార సంబంధించి ట్రెజరీ పరిధిలో మనకు ముందుగా చూసుకున్నట్లయితే పెన్షన్ అయితే ఇంకా జమ కాలేదు అని అయితే అంటున్నారు పెన్షనర్స్. సర్వీస్ పెన్షన్ నాట్ రిసీవ్డ్ అని అయితే అంటున్నారు. సో సర్వీస్ పెన్షన్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతూ ఉన్నారండి. చాలామంది కూడా సర్వీస్ పెన్షనర్స్ సంబంధించి సీతమ్మ ధార వైజాగ్ ట్రెజరీ పరిధి నుంచి అయితే అడుగుతూ ఉన్న నేపథ్యంలో సో సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఈ విధంగా పెన్షన్ బిల్స్ సంబంధించి అయితే అడుగుతూ ఉన్నారు. సో ఈ బిల్లులన్నీ కూడా తాజాగా చెక్ చేయడం జరిగిందండి. సో ఈ బిల్లులన్నీ కూడా కొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉంటే మరికొన్ని బిల్లులు గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయండి. సో ఈ సీతమ్మ ధార సంబంధించి ట్రెజరీలో బిల్లుల్లో ఎటువంటి కదలిక అయితే ఇంతవరకు కనిపించలేదు. సో ఈ 1వ తేదీ మినహాయించి రేపు మన్నాడులో ఏమైనా బిల్లులో కదలికను బట్టి జీతాలు అయితే జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. సో అలాగే ఎప్పటిలాగే కొద్దిగా ఆలస్యం అయితే అవుతుందని అయితే చెప్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ నెల పూర్తి స్థాయిలో పెన్షన్లు జమ అయ్యేదానికి ఒక 10 రోజుల వరకు అయితే పట్టొచ్చు అని అయితే చెప్తున్నారండి. సో 10వ తేదీ లోపల అయితే పూర్తిగా పెన్షన్లు అనేది జమ అవుతాయి. సో ఉద్యోగులకు సంబంధించిన జీతాలు ఇంకా త్వరగానే జమ అవుతాయి. ఇది అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.